హ్యాపీ 51st బర్త్డే మహేష్ అన్న. 2026 ఆగస్ట్ 9కి బాబు 51 ఇయర్స్లోకి ఎంటర్ అవుతున్నాడు. కానీ బాబు ఫిజికల్ ఏజ్ మాత్రం 20 ఇయర్స్ దగ్గర ఆగిపోయింది. గట్టిగా మాట్లాడుకుంటే మొన్న ఎయిర్పోర్ట్లో గౌతమ్ తోటి నడుచుకుంటూ వచ్చాడు. అది చూసినంటే నాకు ఒకటే అనిపించింది, బాబు గౌతమ్కి ఫాదర్లా లేడు, ఇద్దరు బ్రదర్స్లా ఉన్నారు. గౌతమ్ మహేష్ బాబు ఇద్దరు అన్నదమ్ములు అంటే నమ్మేసేలా ఉన్నారబ్బా. ఆ లెవెల్లో తన ఫిట్నెస్ని, తన చామ్ని మెయింటైన్ చేస్తున్నాడు. అట్ ది ఏజ్ ఆఫ్ 51 ఇయర్స్ అంటే తన డెడికేషన్కి, తన కాన్ఫిడెన్స్కి, బాబు హార్డ్ వర్క్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి. అంతే మహేష్ అన్న, నువ్వు ఇలాగే అప్కమింగ్ ఇయర్స్, ఫ్యూచర్ ఇయర్స్లో కూడా అదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ, అదే చామ్ మెయింటైన్ చేస్తూ, అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ మాలాంటి ఫ్యాన్స్ అందరినీ హ్యాపీ ఫీల్ చేయించాలి నీ ఫిలిమ్స్ తోటి, నీ యాటిట్యూడ్ తోటి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాబుకి ఫ్యాన్ ఎప్పుడయ్యానంటే పోకిరి ఫిలిం నుంచి అబ్బా. అది నేను 4th క్లాస్ ఐ థింక్. 4th క్లాసు. పోకిరి యూపోరియా గురించి మీ అందరికీ తెలియదేం కాదు. నేను 7 days అనమాట మా నాన్న పోకిరి సినిమాకి తీసుకెళ్ళంటే టికెట్స్ దొరకట్లేదురా అని చెప్పి 1 week నుంచి అడిగితే 6 days టికెట్స్ దొరకలేదు. లాస్ట్ డే ఎలాగోలాగా మా నాన్న టికెట్స్ సంపాదించాడు. మా ముగ్గురిని తీసుకెళ్ళాడు పోకిరి సినిమా తణుకులో ప్రత్యూష థియేటర్లో. అక్కడ బాబుని థియేటర్లో చూడడం ఫస్ట్ టైం పోకిరి ఫిల్మ్ నుంచే. అక్కడతో ఆ సినిమా చూస్తున్నప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే నేను తన ఫ్యాన్ అయిపోవాలి, బాబు ఫ్యాన్ అయిపోవాలని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి నేను మహేష్ బాబు ఫ్యాన్ అయ్యాను సిన్స్ మై 4th standard దగ్గర నుంచి, పోకిరి ఫిలిం నుంచి. ఇప్పుడు ఇదంతా నేను అసలు ఎందుకు చెప్పాను అంటే, మీరు ఏ ఏజ్లో ఏ ఫిలింలో బాబుకి ఫ్యాన్ అయ్యారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నయ్య. తన ఫిలిమ్స్తోనే కాదు నేను ఫ్యాన్ అయ్యింది, 5,000 మంది పైగా పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించాడు, విలేజెస్ని దత్తత తీసుకున్నాడు. తన యాడ్ షూట్స్లో వచ్చే 35% రెమ్యూనరేషన్ని చారిటీస్కి ఇస్తున్నాడు. ఇంకా చాలా ఇలాంటివి చాలా సోషల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా కూడా నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయ్యాను మహేష్ బాబుకి. చిన్నతనంలో పోకిరి సినిమా నుంచి ఫ్యాన్ అయితే ఎదిగే కొద్దీ తన యాటిట్యూడ్కి, తన బిహేవియర్కి, తన వే ఆఫ్ లివింగ్కి నేను హార్డ్ కోర్ ఫ్యాన్ అయిపోయా మహేష్ బాబుకి. మహేష్ అన్న, ఫైనల్గా నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, ఇలాగే నువ్వు 100 ఏళ్ళు బతికి ఇంకో 100 లక్షల మంది చిన్నారుల గుండెల్ని బతికించన్నా.